హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మనం ఈ వీడియోలో అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ మాస్ ఆఫ్ ఫస్ట్ 30 ఎలిమెంట్స్ గురించి చూద్దాం. అంటే ఫస్ట్ 30 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్ని, అటామిక్ మాసెస్ని మనం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ అదే రాశాను అనమాట. అటామిక్ నెంబర్స్ ఆఫ్ ఫస్ట్ 30 ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ వేసాను. అందులో ఎలిమెంట్స్, దాని సింబల్స్, అటామిక్ నెంబర్స్ అండ్ అటామిక్ మాసెస్ని ఎలా కంటైన్ అయి ఉంటుందో చూద్దాము. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి హైడ్రోజన్. హైడ్రోజన్కి ఎప్పుడు ఎక్సెప్షన్ కేస్గానే ఉంటుంది అనమాట. అటామిక్ నెంబరు, అటామిక్ మాస్ ఎప్పుడు 1గానే ఉంటుంది దానికి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటి అంటే ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు, ఆ ఈవెన్ అటామిక్ నెంబర్స్ ఉన్నప్పుడు అటామిక్ మాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే అటామిక్ నెంబర్ ఇంటూ 2 అని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో ఆ వాల్యూనే అటామిక్ మాస్గా ఉంటుంది. అలానే ఆడ్ నెంబర్ అయితే అటామిక్ నెంబర్ ఇంటూ 2 + 1గా యాడ్ చేస్తే వచ్చే ఆ వాల్యూనే అటామిక్ మాస్గా డిఫైన్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2 అనమాట. సో అటామిక్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే అటామిక్ నెంబర్ ఇంటూ 2. అటామిక్ నెంబర్ ఏంటి అంటే 2. అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం ఈజ్ 2. సో ఇంటూ 2 అంటే దాని వాల్యూ వచ్చి 4 అనమాట. ఆ 4 వచ్చి అటామిక్ మాస్ ఫర్ హీలియం. అలానే లిథియం తీసుకున్నామంటే దాని అటామిక్ నెంబర్ వచ్చి 3. 3 అంటే ఆడ్కి ఎలా రూల్ ఉంటుంది అంటే అటామిక్ నెంబర్ ఇంటూ 2 + 1గా ఉంటుంది. సో 3 ఇంటూ 2 అటామిక్ నెంబర్ ఇంటూ 2 + 1 = 7. అంటే 6 + 1 7. ఆ 7 వచ్చి అటామిక్ మాస్. దేనికి అంటే లిథియంకి. ఓకే, ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. ఏవేవి అంటే బెరీలియము, నైట్రోజన్ను, క్లోరిన్, ఆర్గాన్, కాల్షియం. ఇవి వచ్చి ఎక్సెప్షన్ కేసెస్ అనమాట. ఫస్ట్ 20 ఎలిమెంట్స్లో ఈ రూల్ వచ్చి ఇది వర్క్ అవ్వదు. ఎందుకు అంటే బెరీలియంకి అటామిక్ నెంబర్ 4 అయినా కానీ అది ఆడ్ నెంబర్ రూల్ని ఫాలో అవుతుంది. అలానే నైట్రోజన్కి అటామిక్ నెంబర్ ఆడ్గా ఉన్నా కూడా అది ఈవెన్ నెంబర్ రూల్ని ఫాలో అవుతుంది. చూడండి, అటామిక్ నెంబర్ ఇంటూ 2 + 1 రూల్ని ఇక్కడ ఫాలో అవుతోంది. అలానే ఇక్కడ అటామిక్ నెంబర్ ఇంటూ 2 రూల్ని ఫాలో అవుతోంది. ఇవి రెండు ఎక్సెప్షన్ కేసెస్గానే ఉంటాయి. అలానే క్లోరిన్ ఎప్పుడు ఎలా అయితే హైడ్రోజన్ అటామిక్ నెంబర్, అటామిక్ మాస్ 1గా ఉంటుందో అలానే క్లోరిన్కి అటామిక్ నెంబర్ 17గా, అటామిక్ మాస్ వచ్చి 35.5గా ఉంటుంది ఎప్పుడు. అలానే ఆర్గాను, కాల్షియం రెండిటికి అటామిక్ మాస్ ఎప్పుడు 40గానే ఉంటుంది. ఇవి వచ్చేసి టిల్ 20 ఎలిమెంట్స్ యొక్క ఎక్సెప్షన్ కేసెస్, వాటి యొక్క అటామిక్ నెంబర్స్ అండ్ అటామిక్ మాసెస్ క్యాల్కులేట్ చేసుకునే ఫార్ములాస్ అనమాట. నెక్స్ట్ 21 to 30 ఎలిమెంట్స్ దానికి డిఫర్ అవుతుంది. ఎలాగా ఇక్కడ నేను ఆడ్ నెంబర్కి, ఈవెన్ నెంబర్కి రూల్ చెప్పా కదా కనుక్కోవడానికి మాస్ని, అలా అక్కడ డిఫర్ అవుతుంది. అది నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఈ 20 ఎలిమెంట్స్ని చూద్దాం. హైడ్రోజన్ యొక్క సింబల్ వచ్చి హెచ్గా, అటామిక్ నెంబర్ 1గా, అటామిక్ మాస్ వచ్చి 1గా రిప్రజెంట్ చేస్తాము. అలానే హీలియంకి సింబల్ వచ్చేసి హెచ్ఈగా, అటామిక్ నెంబర్ 2గా, అటామిక్ మాస్ వచ్చి 4గా డిఫైన్ చేస్తాం. ఇక్కడ మీకు అర్థమైంది కదా అటామిక్ మాసెస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్యాలిక్యులేషన్స్కి. నెక్స్ట్ లిథియం వచ్చి సింబల్ ఎల్ఐగా, అటామిక్ నెంబర్ వచ్చి 3 అండ్ అటామిక్ మాస్ వచ్చి 7. ఈ సింబల్స్ అనేవి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ వీడియోలో ఎలా వచ్చాయి ఈ ఎలిమెంట్స్కి సింబల్స్ అనేవి. కొన్ని ఆ ఎలిమెంట్స్ పేరుతో, లేదంటే ఆ సైంటిస్ట్ నేమ్స్, లేదా లాటిన్ నేమ్స్, ల్యాబొరేటరీ నేమ్స్, అలా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఈ కన్ఫ్యూజన్ ఉండదు అనుకుంటా ఈ సింబల్స్లో. నెక్స్ట్ బోరాన్కి సింబల్ వచ్చి బి అండ్ అటామిక్ నెంబర్ 5 అండ్ అటామిక్ మాస్ వచ్చి 11. కార్బన్కి సింబల్ సి అండ్ అటామిక్ నెంబర్ 6 అండ్ అటామిక్ మాస్ వచ్చి 12గా ఉంటుంది. అలానే నైట్రోజన్కి సింబల్ వచ్చి ఎన్, అటామిక్ నెంబర్ 7 అండ్ అటామిక్ మాస్ వచ్చి 14గా ఉంటుంది. నైట్రోజన్కి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నైట్రోజన్కి ఎన్ 7 14. ఆక్సిజన్కి సింబల్ వచ్చి ఓ అండ్ అటామిక్ నెంబర్ 8 అండ్ అటామిక్ మాస్ వచ్చి 16. ఫ్లోరిన్కి సింబల్ వచ్చి ఎఫ్, అటామిక్ నెంబర్ 9 అండ్ అటామిక్ మాస్ వచ్చి 19. నియాన్కి సింబల్ వచ్చి ఎన్ఈ, అటామిక్ నెంబర్ 10 అండ్ అటామిక్ మాస్ వచ్చి 20. సోడియంకి సింబల్ వచ్చి ఎన్ఏ అండ్ అటామిక్ నెంబర్ 11 అండ్ అటామిక్ నెంబర్ 23. అండ్
మెగ్నీషియంకి సింబల్ వచ్చేసి Mg అండ్ అటామిక్ నెంబర్ 12 అండ్ అటామిక్ మాస్ వచ్చి 14. అల్యూమినియంకి సింబల్ Al, అటామిక్ నెంబర్ వచ్చి 13 అండ్ మాస్ వచ్చేసి 27. సిలికాన్కి సింబల్ వచ్చి Si అండ్ అటామిక్ నెంబర్ వచ్చేసి 14 అండ్ మాస్ వచ్చేసి 28. అండ్ ఫాస్ఫరస్కి సింబల్ వచ్చి P అండ్ అటామిక్ నెంబర్ 15 అండ్ అటామిక్ మాస్ ఇస్ 31. అండ్ సల్ఫర్కి సింబల్ వచ్చి S అండ్ అటామిక్ నెంబర్ వచ్చి 16 అండ్ అటామిక్ మాస్ వచ్చి 32. అలానే క్లోరిన్కి Cl వచ్చేసి సింబల్గా 17 వచ్చి అటామిక్ నెంబర్గా 35.5 అనేది అటామిక్ మాస్గా ఉంటుంది. అలానే ఆర్గాన్కి ఏఆర్గా సింబల్ ఉంటుంది, 18 వచ్చి అటామిక్ నెంబర్ అండ్ 40 వచ్చేసి దాని అటామిక్ మాస్. అండ్ పొటాషియంకి సింబల్ వచ్చి K అండ్ అటామిక్ నెంబర్ వచ్చి 19 అండ్ అటామిక్ మాస్ వచ్చి 30. అండ్ కాల్షియంకి సింబల్ వచ్చి Ca అండ్ అటామిక్ నెంబర్ 20 అండ్ అటామిక్ మాస్ ఇస్ 40. ఓకే, ఈ ఫస్ట్ 20 ఎలిమెంట్స్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 21 to 30 ఎలిమెంట్స్ చూద్దాము. 21 to 30 ఎలిమెంట్స్ వీటికి ఎలా అంటే అటామిక్ నెంబర్ ఇంటూ 2 ప్లస్ ఇక్కడ కొన్ని నెంబర్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఆ నెంబర్స్ అనేవి ఏవేవి అంటే నేను ఆల్రెడీ ఇక్కడ రాశాను కాబట్టి మళ్ళీ రాయట్లేదు అక్కడ. +3 +4 +5 +4 +5 +4 +5 +3 +5 +5 ఈ నెంబర్స్ని యాడ్ చేయాలన్నమాట మనము. ఈ స్కాండియంది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కాండియంకి సింబల్ వచ్చి Sc అండ్ అటామిక్ నెంబర్ వచ్చి 21, అటామిక్ మాస్ వచ్చి 45. ఎలా వచ్చింది అంటే అటామిక్ నెంబర్ ఇంటూ 2 +3 నేను యాడ్ చేయాల్సిన నెంబర్ వచ్చి +3 అని చెప్పాను కదా స్కాండియంకి. సో అక్కడ లైన్గా రాశాను అనమాట సీక్వెన్స్గా. సో 21 × 2 అంటే 42 + 3 అంటే 45 అవుతుంది. ఈ 45 వచ్చి అటామిక్ మాస్ దేనికి అంటే స్కాండియంకి. అలానే రిమైనింగ్ అటామిక్ నెంబర్ ఇంటూ 2 చేసి ఇక్కడ నేను ఇచ్చిన ఈ నెంబర్స్ని మీరు యాడ్ చేస్తే వాటికి వచ్చే వాల్యూ రిజల్టెంట్ వాల్యూనే వాటి యొక్క అటామిక్ మాసెస్గా ఉంటుంది. ఓకే, టిటానియంకి Ti అండ్ అటామిక్ నెంబర్ 22, అటామిక్ మాస్ వచ్చి 48. వెనడియంకి V అండ్ అటామిక్ నెంబర్ 23, మాస్ వచ్చి 51. క్రోమియంకి Cr, అటామిక్ నెంబర్ 24 అండ్ అటామిక్ మాస్ వచ్చి 52. మ్యాంగనీస్కి Mn అండ్ అటామిక్ నెంబర్ 25 అండ్ మాస్ వచ్చేసి 55. ఐరన్కి Fe వచ్చి సింబల్ అండ్ ఇట్స్ అటామిక్ నెంబర్ వచ్చి 26 అండ్ అటామిక్ మాస్ వచ్చి 56. కోబాల్ట్కి COగా ఉంటుంది దాని సింబల్ అండ్ అటామిక్ నెంబర్ 27 అండ్ అటామిక్ మాస్ వచ్చి 59. నికల్కి Ni వచ్చి సింబల్ అండ్ అటామిక్ నెంబర్ 28 అండ్ అటామిక్ మాస్ వచ్చి 59. కాపర్కి క్యూప్రమ్ అనమాట లాటిన్ నేమ్ ఇక్కడ. ఓకే, కాపర్కి Cu అని రిప్రజెంట్ చేస్తాము అండ్ ఇట్స్ అటామిక్ నెంబర్ 29 అండ్ అటామిక్ మాస్ వచ్చి 63.5. జింక్ వచ్చి Zn అండ్ Znతో రిప్రజెంట్ చేస్తాం, అటామిక్ నెంబర్ 30 అండ్ అటామిక్ మాస్ వచ్చి 65గా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.